మంచి నేల. మనందరికీ ఏ నేల కావాలి? ఏ నేల కావాలి? మనందరికీ మంచి నేల కావాలి. మనము మొక్కలు వేసుకుంటాం, వృక్షాలు పెంచుకుంటాం, మనము ఏం చేసుకుంటాం? మంచి మట్టి తెచ్చుకొని దానిలో ఉన్న రాళ్ళన్నీ ఏరి పారవేసి మంచి నేలను ఎలా సేద్యం చేసుకుంటామో, ఒక పొలము పండించాలంటే ఆ యొక్క దుక్కు దున్ని ఎలాగైతే మనం పంట పండించుకుంటామో అలాగే మనలో ఉన్న రాళ్ళు ఏరి పారవేయాలంటే మన మనసు దున్నబడాలి. రాతి నేల వంటి మన మనస్సును దున్నబడాలి. అంటే దున్నడం అంటే దేనితో దున్నుతాము? దున్నేవాడు అరకలు తీసుకొని, లేకపోతే వాళ్ళు దున్నినప్పుడు అదంతా చక్కగా అయిన తర్వాత అప్పుడు నీరు పెట్టి ఏ విధముగా విత్తనములు వేసి నారుమడి వేసి దానిని పెంచుకుంటున్నారో మన హృదయాన్ని కూడానట మంచి నేలలుగా మార్చుకోవాలి అంటే వాక్యము చేత దున్నబడాలి. ప్రియమైన వారలారా, అందుకే పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేయుచున్నది. దేవుని వాక్యము ఎలాంటిది అంటే మండుచున్న అగ్ని వంటిది. ఆయన వాక్కు మండుచున్న అగ్ని వంటిదట. ప్రియమైన వారలారా, ఆయన వాక్యము ఏమి చేయగలదంటే దహించి వేయగలదు, కాల్చివేయగలదు, పాపములను కాల్చివేయగలదు. ఆయన రక్తము పాపములను కడిగివేయగలదు, పాపము లేకుండా చేయగలదు. గనుక మన హృదయము దున్నబడాలి. ప్రియమైన వారలారా, మరి ఎలా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతము ఆయన సన్నిధిలో కూర్చున్న మనము అందరము కూడా ఈ 4 నేలలకు సంబంధించిన వారముగా ఉన్నామేమో. కొందరిది మంచి నేల కనుక అది ఎలా ఫలిస్తుంది అంటే 100 అంతలుగా, 60 అంతలు, 30 అంతలు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కనుక మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఎంతవరకు నా విశ్వాసము, నా భక్తి, నా జీవితము నీకు ఇష్టముగా ఉంది నాయనా? ఎంతవరకు నీకు ఇష్టనిగా ఉండగలుగుతున్నాను? ఎంతవరకు ప్రేమగా ఉండగలుగుతున్నాను నాయన? ప్రియమైన వారలారా, ఒకవేళ ఈ దేవునికి ఇష్టము కాని కార్యము మనం ఏదైనా చేసి ఉంటే ఆ కార్యమును సరి చేసుకోవడానికి చేయగలిగిన శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం.